ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో విపక్షం పొత్తులు జరుగుతున్న రాజకీయ తతంగం ప్రజలందరికీ వినోదాన్ని పంచుతుంది తప్ప సరికొత్తగా తెలుసుకోవడానికి ఏమీ లేదన్న విషయం అర్థమైపోతుంది. ముఖ్యంగా పార్టీ పుట్టుక నాటి నుంచి ప్రశ్నించడానికే పార్టీని పెట్టారని చెప్పిన జనసేన అధినేత ఇప్పుడు తన పార్టీయే ప్రశ్నార్థకంగా మారిపోయిందన్న విషయం తెలుసుకున్నారో లేదో అర్థం కావట్లేదు. ఇలా ప్రశ్నార్థకంగా మారింది. జాతీయ పార్టీతో లేదా స్థానికంగా ఉన్నటువంటి రీజనల్ పార్టీ, ప్రాంతీయ పార్టీతో పొత్తు లేకుండా నేను ఒంటరిగా వెళ్ళలేను. ఈ సిద్ధాంతం ఆయన తెలుగుదేశం అధినేత దగ్గర నుంచి ఉడికి పుచ్చుకొని నేర్చుకున్నట్టుగా కనబడుతుంది. మంచిదే, ఒంటరిగా వెళ్ళలేకపోవటం, అశక్తత, దౌర్బల్యం, ఈ కారణాలన్నిటి వల్ల ఒంటరిగా వెళ్ళలేకపోవచ్చు. కానీ జాతీయ పార్టీ తోడుండాలి, ప్రాంతీయ పార్టీతో మనుగడ సాగించాలి. తనేంటో తన అస్తిత్వాన్ని కోల్పోయి ఎంతకైనా దిగజారి ప్రజల్లో పలచనై చులకనైపోయే పరిస్థితి ఏర్పడుతున్నా తనను తాను విశ్వసించలేని, గుర్తించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న పార్టీ గ్లాసు గుర్తు జనసేన పార్టీ. మొట్టమొదట గౌరవప్రదమైనటువంటి సీట్ షేరింగ్ తీసుకుంటాను అని చెప్పినటువంటి వ్యక్తి 24 సీట్లకు అసెంబ్లీ స్థానాలకు పరిమితమైపోయి 3 పార్లమెంటు స్థానాలకు దిగజారి ఒప్పందం కుదుర్చుకున్న నాడే ఆ పార్టీ శ్రేణులన్నీ కూడా పెదవిర్చాయి. పైగా బీజేపీతో పొత్తు కోసం తానే నడుంగట్టి మూల సూత్రధారిగా టీడీపీ కోసం అవిశ్రాంతంగా పోరాడాలని చెప్పుకున్నటువంటి జనసేన అధినేత తనకిచ్చినటువంటి సీట్లను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డప్పుడే ప్రజానీకమంతా గుర్తించింది ఆ పార్టీకి ఉన్నటువంటి నైతికత, ఆ పార్టీకి ఉన్నటువంటి బలం, బలహీనత, ఇలాంటివన్నీ దాదాపుగా అర్థమైపోయాయి. 24 సీట్లు అసెంబ్లీ సీట్లు తీసుకున్నటువంటి గ్లాసు గుర్తు జనసేన పార్టీ చివరికి బీజేపీ కోసం 3 స్థానాలను తగ్గించుకొని 21కి పరిమితమైపోయింది. 24 తీసుకున్నప్పుడు ఇదేదో గాయత్రి మంత్రంలో బీజాక్షరాలు ఎన్ని ఉన్నాయని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు 21కి ఏం చెప్తారో చూడాలి. అట్లాగే 3 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు నిలబడతామని చెప్పిన వ్యక్తి ఇప్పుడు 2 పార్లమెంట్ స్థానాలకే పరిమితమై 1 స్థానాన్ని బీజేపీకి ధారాదత్తం చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే దాదాపు 3 సార్లు తెలుగుదేశం వల్ల భంగపడి తెలుగుదేశం చీపమ్మంటే బయటకు వచ్చేసి తెలుగుదేశం అధినేత ఎన్ని తిట్టినా, ఎన్ని రకాలుగా విమర్శించినా బీజేపీని, బీజేపీ అధినేతలను తరిమి కొడతామని చెప్పిన, రాళ్లేయించిన, నల్ల బెలూన్ను ప్రజల్లోకి పంపించిన, ఎన్ని చేసినా సిగ్గు విడిచి జాతీయ స్థాయిలో బీజేపీ కూడా దిక్కుమాలిన స్థితిలో సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తుంది. ఎన్నిసార్లు చీపమన్నా, కాదుకూడదన్నా, చివాట్లు పెట్టినా మళ్ళీ టీడీపీ మైత్రి కోసం, టీడీపీ పొత్తు కోసం దాదాపు 100 మెట్లు దిగజారి తన ఉనికినే ప్రశ్నార్థకం చేసుకుని ప్రజల్లో చులకనైపోయినటువంటి పరిస్థితి. వీటన్నిటి వెనుక సూత్రధారి ఈ కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు, చీపమ్మన్న చూరు పట్టుకొని వేలాడే నైజం, వీటన్నిటికీ సూత్రధారి ది గ్రేట్
సైకిల్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆయన తన రాజకీయ లబ్ధి కోసం, తన స్వార్థం కోసం, తన పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడం కోసం, తన గద్దెనెక్కడం కోసం ఏదైనా చేస్తారు, ఎవరితో అయినా తలపడతారు, ఎవరితో అయినా ముడిపెట్టుకుంటారు, ఏం చేయడానికైనా సిద్ధపడతారు. సో ఇక్కడ పొత్తు విషయంలో, ఈ మూడు పార్టీల మధ్య పొత్తు విషయంలో నష్టపోయింది ఎవరు, లాభపడింది ఎవరు అని ఆలోచిస్తే ముఖ్యంగా అన్ని విధాల అధపాతాళానికి తొక్కేయబడింది జనసేన. ఆయన ఆవేశంతో తాడేపల్లిగూడెం మీటింగ్లో ఊగిపోతూ జగన్ని పాతాళంలోకి తొక్కేస్తాడు. కానీ చంద్రబాబు తొక్కిన తొక్కుడికి 21 స్థానాలకు పరిమితం అయిపోయాడు. 2 పార్లమెంట్ స్థానాలకి చచ్చి చెడిని నిలబెట్టుకున్నాడు. సో ఏ విధంగా చూసినా చంద్రబాబు రాజకీయం ఎంత నైతికత ఉంటుందో, చంద్రబాబు రాజకీయంలో ఏ రకమైనటువంటి వ్యూహాలు, ఎత్తుగడలు ఉంటాయో తెలిసిన అనుభవమైన బీజేపీ మళ్ళీ పొత్తులోకి రావడమే విచిత్రం. కానీ బీజేపీ ఇప్పుడు ఏదైతే 8 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు తీసుకుందో వీటిల్లో ఎన్ని గెలుస్తుంది అన్నది ప్రశ్న. ఆ పార్టీకి ఉన్నటువంటి చరిష్మా రాష్ట్రంలో ఎవరైతే అభ్యర్థులుగా రంగంలోకి రాబోతున్నారనే ప్రచారంలో ఉన్నటువంటి వ్యక్తులు, శక్తులు, వారికి ఉన్నటువంటి ప్రజాబలం, వీటన్నిటినీ చూస్తే గుండు సున్నా, 0%. వాళ్ళకి అసలే ఇప్పుడు 0.5% ఉంది. ఈసారి 0%కి పడిపోయే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కారణం ఒకటే, దాదాపు ఈ దశాబ్ద కాలంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 2024 వరకు ఏం చేసింది బీజేపీ రాష్ట్రానికి? బీజేపీ నాయకులు చెప్తారు అన్ని పథకాలలో మా ప్రమేయం ఉంది అని. ఉదాహరణకి బియ్యం, ఉచిత బియ్యం లేదా రూపాయి కిలో బియ్యం, దాంట్లో వాళ్ళు ఇచ్చేది 10 లక్షల మందికో, 15 లక్షల మందికో, 20 లక్షల మందికో ఇస్తారు. కానీ బియ్యం పథకం అందుతున్నది 68 లక్షల మందికి. అంటే మిగతాదంతా ఎవరు ఇచ్చినట్టు? ఓకే, అది కూడా కాదు. ఆ ఇచ్చే సొమ్మైన రాష్ట్రం నుంచి జీఎస్టీ ద్వారా వెళ్ళినటువంటి పన్నులు, జీఎస్టీ కడితే వచ్చినటువంటి పోగైనటువంటి సొమ్ము నుంచి కేంద్రం రాష్ట్రానికి రావాల్సిన వాటాగా ఇవ్వాల్సి. అంతే తప్ప రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి ప్రేమ అభిమానాలతో ఏ విధంగానూ ఆర్థిక వనరులు సమకూర్చినటువంటి దాఖలాలు లేవు. ఉదాహరణకు బుందేల్ఖండ్ ప్యాకేజీ కొన్ని జిల్లాలో గుర్తించి వాటిలో ఉన్న పావర్టీ కానీ, పేదరికం లేదా అత్యల్ప వర్షపాతం లేదా జనవరులు లేకపోవడం లేదా రైతులంతా కూడా వలసపోవడం, ఇలాంటి అనేక పరిస్థితులు గుర్తించి వాటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం కోసం బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇస్తామని ఇచ్చారా? ప్రత్యేక తరహా హోదా ఇది ఇచ్చారా? అలాగే విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారా? కడప స్టీల్ ప్లాంట్ ఇచ్చారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మైనింగ్ కూడా అలాట్ చేయలేదు. ఐరన్ ఓర్కి సంబంధించినటువంటి మైన్ని కనుక అలాట్ చేస్తుంటే ఆ ప్లాంట్ని అమ్మాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ ప్లాంట్ని అమ్మకానికి పెట్టి ఇప్పటికి కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్నటువంటి ఒకే ఒక్క బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్. ఆంధ్ర బ్యాంకు ఉనికి లేకుండా చేసి దాన్ని యూనియన్ బ్యాంకులో కలిపారు. ఏ యూనియన్ బ్యాంకు తీసుకొచ్చి ఆంధ్ర బ్యాంకులోనే కలపచ్చు కదా. ఆంధ్ర బ్యాంకుని ఎందుకు మీరు కక్ష కట్టి దాన్ని పేరు మార్చేశారు? యూనియన్ బ్యాంక్ అనేది ఇండియాకి సంబంధించిన పేరా కాదే? ఈ రాష్ట్రానికి సంబంధించిన పేరా కాదే?
కొర్రాజు పట్టాభి సీతారామయ్య గారు ఏదైతే నెలకొల్పాడో ఆదర్శంగా, మరి ఆయన స్ఫూర్తితో ఎదిగినటువంటి ఆంధ్ర బ్యాంకుని ప్రజలు తలుచుకుంటారు కదా. దాంట్లో యూనియన్ బ్యాంకు లేకపోతే మిగతా ఇష్టమైన బ్యాంకులు కలిపితే ఎంత సంతోషించేవాళ్ళు. బీజేపీ ప్రభుత్వం ఈ దశాబ్ద కాలంలో దాదాపు 1000 ఏళ్ళు వెనక్కిపోయినట్టు లెక్క. దేశాన్ని 1000 సంవత్సరాలు వెనక్కి పంపించినట్టే లెక్క. ఇప్పటికీ మతపరమైన కార్యక్రమాలకు లేదా మత ఉన్మాదులు తయారు చేయడానికి చూపించేటువంటి శ్రద్ధ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల మనోభావాలను గుర్తించడం మీద, గౌరవించడం మీద ఎప్పుడూ చూపించలేదు. అటువంటి బీజేపీతో కలవడం కోసం ఎందుకు చంద్రబాబు తహతలాడాడో మనం గత వీడియోస్లో చెప్పుకున్నాం. తన మీద మోపిన లేదా ఇంతకాలం స్టేల్తో కొనసాగినటువంటి కేసులన్నీ ఇబ్బడి ముబ్బడిగా ఇప్పుడు మీద పడే పరిస్థితి. సో ఇక ముందు 17A లాంటి ఒక అమెండ్మెంట్ని వినియోగించుకొని ఆ కేసుల నుంచి బయటపడాలంటే గవర్నర్ ఆ కేసులకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలి. గవర్నర్ని ఈయనెళ్ళి అడిగితే ప్రాధాన్యపడితే ఒప్పుకోకపోవచ్చు, కానీ కేంద్రం ద్వారా ఒత్తిడి చేయిస్తే తప్పకుండా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ వినతిని తొక్కిపట్టే అవకాశం ఉంది. తద్వారా 17Aని అడ్డుపెట్టుకొని కేసుల నుంచి బయటపడాలి. ఇలాంటి వ్యూహాలు చాలా ఉన్నాయి ఆయన దగ్గర, ఎత్తుగడలు, వ్యూహాలు. వీటి కోసం బీజేపీ గడప ముందు మోకరిల్లి సాగిలపడి బతిమాలి బామాలి చివరికి పొత్తు కుదుర్చుకున్నారు. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం ఈ పొత్తు ఖరారైనట్టు ఎవరైనా చెప్పగలరా అంటే లేదు. ఏదో ప్రత్యేక హోదా సాధించడానికో, పోలవరం పూర్తి చేయడానికో, లేదా స్టీల్ ప్లాంట్ రావడం కోసమో, లేదా బుందేల్ఖండ్ ప్యాకేజీ తీసుకోవడం కోసమో, లేదా మరొకటో ఇట్లాంటి వాటి కోసం పొత్తు కుదుర్చుకున్నాం బీజేపీతో. బీజేపీ హామీ ఇచ్చింది మేరకు చెప్పగలరా అంటే లేదు. సో సీట్ల పంపిణీ కూడా దాదాపుగా జరిగిపోయింది. ఇక అభ్యర్థుల ప్రకటన ఒకటే ఉంది. కానీ బీజేపీకి ఉన్నటువంటి అభ్యర్థుల జాబితా చూస్తే వారికి ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నట్టు ఎక్కడ కనపడలేదు. ఏదో రాజ్యసభ సభ్యులుగాను ఇంకోటో కొంతమంది కార్పొరేట్ శక్తులు తెలుగుదేశాన్ని అడ్డం పెట్టుకొని చట్టసభల్లోకి దూరాయి. వాళ్ళు ఇవాళ బీజేపీ అభ్యర్థులుగా రంగంలోకి రావచ్చు, కానీ వారికి ప్రజలతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు చాలా తక్కువ. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పాలనలో నాయకురాలుగా ఎదిగి ఆ పార్టీని విడిచిపెట్టి వచ్చినటువంటి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు కూడా తన భవిష్యత్తు నిర్ణయించుకోవాలని చూస్తున్నారు. ప్రజల్లో ఏ మేరకు ఆమె పట్ల ఆదరణ, అభిమానం ఉన్నాయని చూస్తే చాలా తక్కువ. అందువల్ల ఏ రకంగా చూసినా, ఏ రకంగా అంచనా వేసినా కూటమి ఏర్పాటు వల్ల ప్రజల్లో పలచనవటమే తప్ప, ప్రజల్లో విశ్వాసం కోల్పోవటమే తప్ప కొత్తగా వచ్చే బెనిఫిట్ లబ్ధేమీ కనబట్టలేదు. అంటే ఒక విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి నెత్తిన పాల్గొసినట్టే. ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాలతో చతురంగ బలాలను రంగంలోకి దించి ముందుకు సాగుతున్నటువంటి వేళ ఈ పొత్తులతో, ఎత్తులతో, జిత్తులతో, కుట్రలతో, కుతంత్రాలతో వీరేం చేయగలుగుతారో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.